హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది నీ జెన్యూన్ అఫీషియల్ వైట్ ఇయర్ పాడ్స్ అన్నమాట. ఇవి మీషో నుంచి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆర్డర్ చేశాడు. దీని కాస్ట్ వచ్చేసి 452 రూపాయలు అయింది. సో పార్సల్ అయితే ఈ రోజు నాకు వచ్చింది. బాక్స్ లో ఏమేమి కంటెంట్ ఇచ్చారు, బ్లూటూత్ ఎలా ఉంది, ఏ కలర్ లో ఉంది, బ్లూటూత్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ పార్సల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పైన కవర్ ఓపెన్ చేయగానే ఈ బాక్స్ ఇలా ఉంది. కాటన్ బాక్స్ అన్నమాట ఇది. ఈ బాక్స్ ను కూడా మనం ఓపెన్ చేద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ పైన కాటన్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల కూడా ఇంకొక కాటన్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇలా చూడొచ్చు మనం. ఇది కాకుండా ఇంకా మనకి ఒక చిన్న పేపర్ అయితే ఇచ్చారనమాట. సో దీన్ని పక్కన పెడదాం. బాక్స్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇయర్ పాడ్స్ బొమ్మ అయితే కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా లోపల ఇయర్ పాడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఇమేజ్ రూపంలో మనకి చూపిస్తున్నారు. చుట్టూ ఏమీ లేదు. ఇక ఇయర్ పాడ్స్ మీద ఈ బాక్స్ మీద ఏదో రాసి పెట్టారు. ఇయర్ పాడ్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ బాక్స్ ని వీళ్ళు కవర్ తో సీల్ చేశారు. మనం కవర్ ని కూడా బ్రేక్ చేద్దాం. కవర్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ లో ఏముందో అప్పుడు మనం చూడొచ్చు అన్నమాట. ఇలా కవర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. కవర్ ఓపెన్ చేసేసాను. చూడొచ్చు ఇప్పుడు బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బాక్స్ లో ఏముంది అనేది మనం చూసేద్దాం. బాక్స్ లో మనకి ఈ విధంగా ఇయర్ పాడ్స్ కి సంబంధించిన బాక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బాక్స్ కి సంబంధించిన కేస్ కూడా ఒకటి ఉంది. అలాగే చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది లైట్నింగ్ ఛార్జర్ అన్నమాట. ఇది యాపిల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఛార్జర్ లాగా ఉందన్నమాట. సేమ్ అలాగే ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇయర్ పాడ్స్ బాక్స్ తీసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఇయర్ పాడ్స్ మీద కూడా కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఇలా తీసేద్దాం. ఈ పైన అంటించిన కవర్స్ అన్నిటిని ఈ విధంగా పక్కకి రిమూవ్ చేసేద్దాం. సో ఇయర్ పాడ్స్ బాక్స్ మీద ఉన్న కవర్స్ అన్ని రిమూవ్ చేసేస్తే మనకి ఇయర్ పాడ్స్ బాక్స్ ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపల ఇయర్ పాడ్స్ ఉంటాయి. సేమ్ ఇవి యాపిల్ ఇయర్ పాడ్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఇయర్ పాడ్స్ ఆ విధంగా మనకు కనిపిస్తాయి అనమాట. సో బాక్స్ ప్లాస్టిక్ క్వాలిటీతోనే వచ్చింది, పర్లేదు. బిల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఎయిర్ పాడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో ఎయిర్ పాడ్స్ మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇది సేమ్ టు సేమ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. వీళ్ళు చాలా బాగా కాపీ కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ మోడల్ మాత్రమే కాపీ కొట్టగలిగారు తప్పించి ఆ క్వాలిటీని అయితే కాపీ కొట్టలేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీని కాస్ట్ చూసుకుంటే 450 రూపాయలు పెట్టారు. అదే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో చూసుకున్నట్టయితే మనకి 22,000 రూపాయల దాకా ఉంటుంది అనమాట ప్రైస్. సో వీళ్ళు కేవలం నాకు తెలిసి మోడల్ మాత్రమే కాపీ కొట్టగలిగారు అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి యూజ్ చేసి చూస్తాను ఎలా ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే కొద్దిగా పర్వాలేదు, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కానీ పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఇక సౌండ్ ఎలా ఉంటుంది, బేస్ ఎలా వస్తుంది అనేది నేను ఒకసారి వీటిని కనెక్ట్ చేసి చూస్తాను అనమాట. చూసి మీకు చెప్తాను. సో ఫైనల్ గా ఇయర్ పాడ్స్ ఈ విధంగా బాక్స్ లో వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఛార్జింగ్ ఉన్నప్పుడు ఆ బ్లింక్ అవుతుంటుంది అనమాట. మనం ఓపెన్ చేద్దాం అనేసరికి గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది. సో మనం క్లోజ్ చేసేస్తే మళ్ళీ రెడ్ కలర్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి చిన్న ఛార్జింగ్
పోర్ట్ అయితే ఇచ్చారు. సో మనం ఇది లైటింగ్ పోర్ట్ తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది టైప్ సి అయితే బాగుండదు, ఎందుకంటే ఇలాంటివి మనకి ఈ కేబుల్స్ దొరకడం చాలా కష్టం అన్నమాట. కానీ వీళ్ళు లైటింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, ఎందుకంటే యాపిల్ ని వీళ్ళు కాపీ కొట్టారు కాబట్టి ఛార్జింగ్ కూడా కాపీ కొట్టారు అనమాట. సో ఈ బాక్స్ లో మనకి ఇయర్ ఫోన్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇయర్ పాడ్స్ అయితే ఇవాళ తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకున్న వెంటనే మనం మొబైల్ కి ఆల్రెడీ బ్లూటూత్ ఆన్ లో ఉండి పేర్ చేసుకుని ఉంటే తీయగానే ఇవి చూడొచ్చు మీరు, కంఫర్ట్ గానే ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఏదైనా ప్లే చేసి చూపిద్దామన్నా లేకపోతే ఏం చేద్దామన్నా నాకు వేరే మొబైల్ లేదు, జస్ట్ ఇది మీకు వినపడదు కూడా. మరి ఇక వీళ్ళు ఇచ్చిన చిన్న చిన్న ఆప్షన్స్ ఏంటంటే, ఇది 10 మీటర్స్ రేంజ్ వరకు మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దీంతో మాట్లాడుకోవచ్చు అంటున్నారు. అంటే మొబైల్ ని 10 మీటర్స్ దూరంలో పెట్టేసి మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు దీంతో డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవచ్చు. 10 మీటర్స్ దాటితే మనకి కొద్దిగా సౌండ్ అనేది క్లారిటీ తగ్గిపోద్ది అనమాట. అంతేకాకుండా ఇది ఛార్జింగ్ పెట్టడానికి మనకి 1.5 అవర్ వరకు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇయర్ బడ్స్ మనకి బ్లూటూత్ వెర్షన్ 5 తో రన్ అవుతున్నాయి అనమాట. ఇయర్ బడ్స్ మనకి టచ్ కంట్రోల్ తో వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం టచ్ చేస్తే, ఒకసారి మనం టచ్ చేసాం అనుకోండి, ఏదైనా మనం పాటలు వినేటప్పుడు వీడియో చూసేటప్పుడు పాజ్ చేయడానికి, లేదంటే ఏదైనా మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్, ఆ కాల్ అటెండ్ అవ్వాలి అంటే ఒక్కసారి మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అదే 2 సార్లు మనం టచ్ చేసాం అనుకోండి, మనం ఏదైనా పాటలు వింటున్నప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అంటే మనం వినే పాట కాకుండా ముందు పాట వైపు వెళ్ళిపోతుంది. అదే 3 టైమ్స్ కానీ మనం టచ్ చేస్తే ఫాస్ట్ గా, అప్పుడు మనకు బ్యాక్వర్డ్ కి వెళ్తుంది అనమాట సాంగ్ అనేది. ఈ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చామనేసి మెన్షన్ చేశారు, కానీ ఈ పని చేస్తున్నాయా లేదనేది నాకు అయితే ఐడియా లేదు. ఒకసారి వాడి చూసిన తర్వాత మనం ఏదైనా తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఒకసారి మనం దీన్ని అలా టచ్ చేసి పట్టుకుంటే సిరి గానీ, లేదంటే అలెక్సా గానీ, లేకపోతే గూగుల్ అసిస్టెంట్ గానీ ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ పాడ్స్ అనేవి ఎనీ మొబైల్, ఎనీ స్మార్ట్ ఫోన్ కి కంఫర్ట్ గా ఉంటాయి. దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు. యాపిల్ ఇయర్ పాడ్స్ అయితే ఓన్లీ యాపిల్ కే కనెక్ట్ అవుతాయి, వేరే మొబైల్స్ కి అయితే కనెక్ట్ అవ్వవు. కానీ ఇవి యాపిల్ ఇయర్ పాడ్స్ కాదు కాబట్టి, వాళ్ళు క్లోన్ చేసిన ఇయర్ పాడ్స్ కాబట్టి ఇవి ఎనీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ అవుతాయి అనమాట, యాపిల్ తప్ప. ఇకపోతే వీటికి ఛార్జింగ్ పెట్టాలి అంటే, ఫుల్ ఛార్జింగ్ అవ్వాలి అంటే ఇవి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు తీసుకుంటుంది. అంతేకాకుండా దీనికి ప్లే ఆన్ టైం వీళ్ళు 10 అవర్స్ మాత్రమే ఇస్తున్నారు అనమాట. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. వీటిని నేను ఒక 1 వారం రోజుల దాకా వాడతాను. వాడి చూసిన తర్వాత ఈ నచ్చితే, అంటే వీటి బేస్ క్వాలిటీ కానీ, లేదంటే సౌండ్ క్వాలిటీ కానీ, లేకపోతే ఇందులో ఉండే ఆప్షన్స్ కానివ్వండి, లేదంటే ఛార్జింగ్ కెపాసిటీ కానీ, ఇవన్నీ నాకు నచ్చితే నేను తప్పకుండా మీకు వీటికి సంబంధించిన రివ్యూ చేసి మీకు సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఇవి కేవలం 450 రూపాయలు మాత్రమే నేను ఇవి మీషోలో తీసుకున్నాము. సో ఈ ప్రైస్ రేంజ్ లో బాగుంది అనుకుంటేనే నేను తప్పకుండా వీడియో చేసి మీకు రివ్యూ ఇచ్చి సజెషన్ చేస్తాను కొనుక్కోమని, లేకపోతే వీడియో చేయను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, న్యూ జెన్యూన్ అఫీషియల్ ఎయిర్పోర్ట్స్ వైట్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అంతేకాకుండా నాకు బూస్టప్ కూడా ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.